వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను కొర్రమీను వంకాయ ఇగురు చేయబోతున్నాను. చాలా టేస్టీ ఉంటుంది. దానికి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని అందులోకి కొన్ని మసాలాలు ఫ్రై చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, కొంచెం ఎండు కొబ్బరి, 2-3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, అలాగే నువ్వులు కూడా వేసుకోవాలి. ఫస్ట్ ఇవి ఫ్రై చేశాక నువ్వులు వేసి ఫ్రై చేసుకుందాం. ధనియాలు ఒక 2 స్పూన్లు అయితే, ఒక పావు స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, అలా ఒక మసాలాలు మనకి ఘాటు తినే దాని తగ్గట్టు నేను ఒక 3 లవంగాలు, ఒక ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క వేసాను. అవి వేగాక అప్పుడు నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు త్వరగా వేగిపోతాయి కదా, మాడిపోతే టేస్ట్ చేంజ్ అవుతుంది. అందుకని ఇప్పుడు అదే కడాయి మళ్ళీ పెట్టుకొని అవి చల్లార్చాక మిక్సీకి వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఇగురు కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని మనకు సరిపడా నేను దాంతో 2 వేసాను. ఇప్పుడు నేను తీసుకునేది 1 కేజీ అలా తీసుకుంటున్నాను కొర్రమీను. ఇవి వంకాయలు మంచిగా ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి తీయాలి. పులుసు మరిగేటప్పుడు వేసుకోవచ్చు కానీ అవి అంత టేస్ట్ అనిపించి ఇలా వేయించి తీసి పులుసు మరిగేటప్పుడు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అందుకని కొంచెం ఫ్రై చేసి తీస్తున్నాను. వంకాయ చాలా ఫ్రెష్గా లేతగా ఉంది, ఇలా గార్డెన్లో వచ్చింది, బాగుంది. ఇప్పుడు ఇది పొడి చేసుకుందాం. నేను వేయించుకున్న మసాలాలు ఇలా ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది. ఇదిగో చూడండి, ఇలా అయ్యింది. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మిక్సీకి వేసి పేస్ట్ చేసుకుంటున్నాను. ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పండిన మిర్చి అది ఒకటి పండిపోయింది పచ్చిమిర్చి, అది వేసాను. ఇప్పుడు వంకాయలు ఫ్రై అయిన వంకాయలు తీసి పక్కకు పెట్టుకొని అదే కడాయిలో కొంచెం పోపు, జీలకర్ర వేసాను. కొంచెం జీలకర్ర వేసి కొంచెం అది చిటపటమన్నాక అందులోనే మనం ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ చిన్న ఉల్లిపాయలు ఉంటాయి చూడు, అవి వేసుకుంటే చాలా బాగుంటాయి. నేను అలా చిన్న ఉల్లిపాయలు ఒక 10 వరకు అలా ఉన్నాయి. అలాంటి ఆనియన్స్ చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. 10-12 వరకు ఉంటాయి. అవి టేస్ట్ బాగుంటాయి, గుజ్జుగా బాగా వస్తుంది. పెద్దవైతే ఒక 3 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోండి. అవి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా మగ్గితే గుజ్జులాగా బాగా వస్తుంది, అయితే ఉల్లిపాయలుగా కనిపిస్తాయి. కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతుంది. లైట్గా సాల్ట్ వేసాను. మూత పెట్టి మగ్గించుకుందాం. ఇది పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఇలా మిక్సీ పట్టాను. అలాగే ఒక 3 టమాటాలు అలా మిక్సీ పట్టుకుంటున్నాను. ఇగురులోకి గ్రేవీ లాగా రావాలంటే టమాటాలు మిక్సీ పట్టి వేస్తే చాలా బాగుంటుంది. మొత్తం చింతపండు వేయకుండా ఇలా టమాటా గుజ్జు వేస్తే ఇగురు బాగుంటుంది. పులుసు అయితే మొత్తం చింతపండు వేసుకోవచ్చు. ఇప్పుడు మెంతికూర వేస్తున్నాను. కొద్దిగా ఒక పిడికెడు అలా బాగుంటుంది ఫ్లేవర్, టేస్ట్. సీజన్లో అయితే మెంతికూర వేసుకోండి. నేను అందుకే మెంతులు పావు అలా వేసుకున్నాను, కొంచెం వేసుకున్నాను మెంతులు. మీరు ఒకవేళ మెంతాకు వేసుకోకపోతే మెంతులు కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసాను. అల్లం, వెల్లుల్లి ఎప్పుడు నాన్ వెజ్లో ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్, ఫ్లేవర్ 2 బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి, ఒక 1/2 స్పూను వేసుకొని అన్నీ
కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. అంత బాగా మంచి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యాక కొంచెం కరివేపాకు వేసాను. ఇప్పుడు అందులోకి టమాటో గుజ్జు, 3 టమాటాలు అంత గుజ్జు అయింది. టమాటో కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయే వరకు. చూడండి, టమాటో ఫ్రై అయింది. కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులోకి కారం వేసుకుందాం. స్పైసీ మీరు ఎంత స్పైసీ తింటారో దానికి తగినంత వేసుకోండి. నేను ఒక 1.5 స్పూన్ వేసాను. పచ్చిమిర్చి వేసాను కదా, అవి కొంచెం స్పైసీగా ఉన్నాయి, అందుకనే 1.5 స్పూన్ కారం వేసాను. 1.5 స్పూన్ సాల్ట్ వేసాను. సాల్ట్ లాస్ట్ మనం చూసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు. ఫస్టే ఎక్కువ వేసుకుంటే ఎక్కువైతే బాగుండదు. అన్నీ ఒకసారి కలపాలి. ఇలా గుజ్జులాగా అవ్వాలి, మంచి అన్నీ బాయిల్ అయిపోయి. చూడండి, బాగా ఫ్రై అయింది. ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులోకి చింతపండు గుజ్జు 1 కప్పు అంతా వేసుకున్నాను. ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా, చిన్నది కాదు పెద్దగా, మీడియం సైజు నిమ్మకాయ అంతా వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు. ఇగురులో పులుసులో అయితే మొత్తం చింతపండు వేసుకోవచ్చు. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకుందాం. అంతా మరిగాక దగ్గరకు అవుతుంది, బాగా మరిగించుకోవాలి. సరిపడా వాటర్ వేసాం కదా కొంచెం. ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా, కొబ్బరి, నువ్వులు, మసాలా, ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ కలిపి వేసుకోవాలి. అది కూడా ఒకసారి అంతా కలిపేసుకొని ఇంకొంచెం వాటర్ వేసాను చిక్కగా. ఇప్పుడు మంచిగా అంతా కలిపేసుకొని బాగా మరిగించుకోవాలి. అన్నీ కలిసి బాగా మరగాలి. మరిగితే తర్వాత మనం ఫిష్ వేసుకుందాం. చూడండి, బాగా మరిగి కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం అందులో ఫిష్ వేసుకుందాం. కొర్రమీను ఇవి చాలా బాగుంటుంది, ముళ్ళులు ఎక్కువ ఉండవు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఫిష్ ముక్క కూడా చాలా గట్టిగా ఉంటుంది బాయిల్ అయ్యాక కూడా. ఇప్పుడు అన్ని ఫిష్ వేసుకొని ఫిష్ వేసుకున్నాక ఒకసారి గిన్నెతో ఇలా కొంచెం ఇలా గిన్నెతో కలపాలి. ఇలా చూడండి, కలిపి మూత పెట్టాను. కొంచెం ఉడికిపోయాయి. ఉడికిపోయాక మనం మధ్యలో వంకాయలు వేసుకోవాలి. వంకాయలు వేసాక మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా గిన్నెతో కలపాలి. ఇప్పుడు ముక్క ఉడికింది కదా, చెదిరిపోతుంది. ఒకసారి అలా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా, ఆల్రెడీ ఆయిల్లో మగ్గిపోయే వంకాయలు, ఒక 5 మినిట్స్ బాయిల్ అవుతే సరిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ ఇది. ఇగురు ఒకసారైనా మీరు ట్రై చేయండి. ఈ వంకాయతో చాలా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు చూసుకోవాలి మనం సాల్ట్ అన్నీ సరిపోయాయా లేదా. సాల్ట్ తక్కువైతే వేసుకోవచ్చు. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, ఇంకొక 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అయింది, అంటే ఫిష్ మొత్తం బాయిల్ అయిపోయినట్టు. వంకాయ కూడా ఉడికిపోయింది. మామిడికాయ సీజన్లో మామిడికాయ ఇలా వంకాయ
ఫిష్ ఇట్లా కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా చిక్కబడుతుంది కొంచెం చల్లారాక. చూడండి చిక్కబడ్డది కదా, ఇంకా రెడీ అయినట్టే. నేను స్టవ్ బంద్ చేశాక కొద్దిసేపు అయ్యాక అలా చిక్కబడింది. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కాంబినేషన్స్ ఈ వంకాయ ఇలా కొర్రమీను ఇగురు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.